హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ముచ్చటంటే అమెరికాలో ఏం లేదు, మాకు డేలైట్ సేవింగ్ అనేది వస్తుందన్నమాట. డేలైట్ సేవింగ్ స్టార్ట్ అవుతుందంటే మాకు సమ్మర్ స్టార్ట్ అవుతున్నట్లు అర్థము. అందుకే మీకు కూడా టైమింగ్ చూపిద్దామని చెప్పి నేను కూడా ఇప్పుడు నైట్ మేల్కొని ఇప్పుడు సండే నైట్ March 9th 2025లో మాకు ఈ టైంకి చేంజ్ అవుతుందని చెప్పి ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు ఫోన్లో చూపిస్తున్నాను కదా, 1:59 టైం అవుతుంటే ఇప్పుడు ఇది టర్న్ అయ్యి 3 o'clock అవుతుంది అనమాట. ఇది మనకి సెట్టింగ్స్ మనం ఏం మార్చుకునే అవసరం లేదనమాట. ఇది ఆటోమేటిక్గా గూగుల్ సెట్ అవుతుంది కాబట్టి, గూగుల్లో ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా టైం చూడండి. ఇప్పుడు 1:59 నుంచి 3 o'clock అంటే 1 hour ముందుకు వెళ్ళిపోయింది టైమింగ్. అంటే ఇప్పుడు మాకు డేలైట్ సేవింగ్ స్టార్ట్ అయిందంటే సమ్మర్ వచ్చేసినట్టే మాకు ఇక్కడ యూఎస్లో. ఇండియా టైమింగ్స్ వచ్చేసి ఇండియాకి ఇక్కడికి డే అండ్ నైట్కి 2.5 hours ముందు ఉంటుంది అనమాట అమెరికా టైమింగ్ ఇక్కడ మాత్రం. కానీ నాకు ఈ డేలైట్ సేవింగ్ వచ్చిందంటే మాత్రం పిల్లలకి కొంచెం ఇంకా 1 hour ఫాస్ట్గా లేసి పిల్లల్ని రెడీ చేసి పంపాలబ్బా. నాకు ఇది పెద్ద ఇరిటేషన్ అనిపిస్తుంది ఇక్కడ అమెరికాలో. ఇక్కడ 4 టైమింగ్స్ ఉంటాయన్నమాట అమెరికాకి. ఈ న్యూయార్క్ టైమింగు మాకు డెట్రాయిట్ టైమింగ్ సేమ్ ఉంటాయి. ఇప్పుడు 3 o'clock అవుతుంది. ఇండియాలో చూస్తే 12:30 PM అవుతుంది చూడండి. 4 టైమింగ్స్. ఇప్పుడు నేను 2 టైమింగ్స్ చూపిస్తున్నాను మీకు అమెరికాలో. ఇక్కడ న్యూయార్క్ టైమింగ్ అండ్ డెట్రాయిట్ టైమింగ్. మాకు డెట్రాయిట్ కొంచెం దగ్గరలో ఉంటుంది కాబట్టి మీకు ఆ టైమింగ్ సెట్ చేసి చూపిస్తున్నాను. అలా ఉంటుంది అనమాట. డేలైట్ సేవింగ్ స్టార్ట్ అయిపోయిందంటే మాకు ఆల్మోస్ట్ సమ్మర్ వచ్చేసినట్టే. ఇంక ఇప్పుడు స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను అదే మీకు టైము వాచ్లో చూపిస్తాను చూడండి. వాచ్లో చూపిస్తున్నాను. ఇప్పుడు వాచ్లో అయితే 2 అవుతుంది కదా, ఇప్పుడు నేను ఫోన్లో చూపిస్తాను 3 అవుతుంది అనమాట. అలా ఉంటుంది. మన వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. అసలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. బై బై.